నమస్కారం ఫ్రెండ్స్. మనం ఎప్పుడు మన స్టేట్ని అదే తెలంగాణని చాలా తక్కువ అంచనా వేస్తాం. ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్, ఇక్కడ జరుగుతున్న పురోగతి, ఇక్కడ మానవ జీవితాల్లో వచ్చే మార్పులు, వెస్ట్ హైదరాబాదులో ఆకాశాన్నంటే భవంతులు, డల్లాస్ న్యూయార్క్ని ఉత్సబోయించే డెవలప్మెంట్, ఇదంతా చాప కింద నీరుల ప్రభుత్వ సహాయంతో వాళ్ళ విజన్ వల్ల మనము అగ్రరాజ్యం అంటే అమెరికాకు ధీటుగా డెవలప్ అవుతూ ఉన్నాం. మనము ప్రతి సంవత్సరము అమెరికన్ గవర్నమెంట్ షట్ డౌన్ అవుతూ ఉంటుంది. అంటే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ డెట్ని ప్రతి సంవత్సరం రీస్ట్రక్చర్ చేసి కొంతకాలం వరకు ప్రభుత్వ సేవలను నిలిపివేస్తారు ఈ అగ్రరాజ్యమైన అమెరికాలో. అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అగ్రరాజ్యానికి ధీటుగా మనం డెవలప్ అయ్యేటప్పుడు మనం కూడా తెలంగాణ షట్ డౌన్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి ఉంటారు. అంటే ఈ ఆలోచన మీరు అనుకుంటున్నట్టు ఆషామాషి ఆలోచన కాదు. భారతదేశం అంటే డెవలపింగ్ కంట్రీ, అంటే ఇంకా డెవలప్మెంట్ అవుతూ ఉన్న కంట్రీ. భారతదేశం అంతా చైనాతో పోటీ పడి చైనీయులకు ధీటుగా డెవలప్మెంట్ చేయాలనే కలలు అంటుంటే, భారతదేశంలో ఏకైక రాష్ట్రం అమెరికాతో పోటీ పడి అమెరికా ఎలా అభివృద్ధి వైపు దూసుకుపోతుందో దానికి ధీటుగా ఇక్కడ భవంతులు నిర్మించి డల్లాసు, న్యూయార్కు, ఇంకేమన్నా ఉంటే అవన్నీ ఇండియాలోకి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసినట్టు ఇక్కడ గత 9 ఏళ్లుగా డెవలప్మెంట్ మాడ్యూల్ సక్సెస్ఫుల్గా నడిచి ఆ విపరీతమైన డెవలప్మెంట్ చూసి తట్టుకోలేక తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అనే పార్టీని ఫార్మ్ హౌస్లో కూర్చోబెట్టింది. అసలు ఇంత అభివృద్ధి చేస్తుంటే ఈ తెలంగాణ వాళ్లకు కుళ్ళెందుకు? అభివృద్ధి అంటే ఆసక్తి లేదా? లేదా అమెరికాకు ధీటుగా డెవలప్ కావడం మనకి ఇష్టం లేదా? ఒక సోమరిపోతుల రాష్ట్రం అనుకునే తెలంగాణను అమెరికాకు ధీటుగా నిలబెట్టడం అది ఆషామాషి వ్యవహారం కాదు. ఎక్కడ చూసినా అభివృద్ధి, ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్, ఎక్కడ చూసినా జిగేలు అంటున్న లైట్లు, ఎక్కడ చూసినా 100 ఫీట్ల పైనే రోడ్లు, ఒకడు గోల్డెన్ మైల్, ఇంకోటి డైమండ్ మైల్,
ఇంకోటి ఇత్తడి మైల్. అసలు మెటల్స్లో ఎన్ని ఉన్నాయి అన్నీ. ఒకటి నీలం మైల్, ఇంకోటి ముత్యాల మైల్. అంటే అభివృద్ధికి పేరు పెట్టడం అసాధ్యంగా మారింది తెలంగాణలో. ఒక చోట గోల్డెన్ మైల్ రోడ్ కోకాపేటలో నిర్మిస్తుంటే ఇంకో చోట డైమండ్ మైల్. వజ్రాలు సిగ్గుపడుతున్నాయి ఆ డెవలప్మెంట్ చూసి. తెలంగాణ వాసులను ఏమన్నంటే చిర్రెత్తుకొస్తుంది, తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమన్నంటే చిర్రెత్తుకొస్తుంది. అలాంటి అంటే ఇలాంటి వాళ్ళు ఎట్లా పుడతారు అనిపిస్తుంది నాకు ఒకసారి. మనము ఇప్పుడు ఫ్రీక్వెంట్గా అయిన థింగ్ ఏమంటే ఆరోగ్యశ్రీ నిలుపుదల. అంటే బేసిక్ హెల్త్ సిస్టమ్ని సస్టైన్ చేయలేకపోతుంది తెలంగాణ ప్రభుత్వం. అందుకోసం దాన్ని షట్ డౌన్ చేసేస్తున్నారు. అంటే నిధుల లేమి వల్ల మేము ఆరోగ్యశ్రీ ఆపేస్తున్నాము అంటే దీంట్లో ఇంకో మతలబ్ కూడా ఉంటుంది. తెలంగాణ వాళ్ళు అంటే ఆరోగ్యంగా మారుతున్నారు. మీరు ఇలా ఎందుకు పాజిటివ్గా ఆలోచించారు? దేశమంతా అనారోగ్యంతో బాధలతో బాధపడుతుంటే తెలంగాణ మాత్రం ఆరోగ్యశ్రీ లేకుండానే ఆరోగ్యంగా బ్రహ్మాండంగా బతికే తెలంగాణగా మారుతుంది. అంటే ఆరోగ్య తెలంగాణ. దానికి ఆరోగ్యశ్రీ అవసరమా? మానసిక అంటే ప్రశాంతత, ఎక్కడ చూసినా డబ్బులే డబ్బులు, జీవన ప్రమాణాలు అంత పై స్థాయిలో 50 అంతస్తులు 60 అంతస్తుల పై స్థాయిలో జనాలు ఫ్లాట్లు కొంటుంటే ఆనందానికి అవధులు లేనప్పుడు ఇక అనారోగ్య సమస్యలు ఎక్కడొస్తాయని అడుగుతున్నా. ఆరోగ్యశ్రీ బంద్ చేస్తే తప్ప ప్రజలకు అవసరం లేదు. అవసరం ఉంటే ప్రైవేట్ ఇవి ఉన్నాయి కదా హాస్పిటల్స్లో పెట్టుకునే అంత డబ్బు మన దగ్గర సమకూరినప్పుడు అనవసరంగా ఆరోగ్యశ్రీ అని చెప్పి మనం థర్డ్ రేటెడ్ కంట్రీ లాగా ఎందుకు ప్రభుత్వ సేవలపై ఆధారపడి ఉండాలి అని ఆరోగ్యశ్రీని రద్దు చేసి డబ్బులు ఇవ్వక ప్రైవేట్ హాస్పిటల్స్ని డెవలప్ చేసి బ్రహ్మాండమైన ఆరోగ్యానికి పొందడానికి మన తెలంగాణలో అందరికీ అర్హత వచ్చింది అని ఎందుకు అనుకోవద్దు? దుర్మార్గులారా. ఒక చోట ఆరోగ్యశ్రీ బంద్ అవుతుంటే ఇంకో చోట కాలేజీలు మూసేస్తున్నారు. అసలు కేసీఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పేరు పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఉడాయించి ఫార్మ్ హౌస్లో కూర్చొని కాంగ్రెస్కి సోయి లేకుండా అడ్డమైన ప్రామిసులు తెచ్చి పవర్లో వచ్చి ఫీజు రియంబర్స్ ఇవ్వలేదు. 1200 1300 కోట్లు ఇస్తే తెరుస్తాం లేదా మూసేస్తాం. మళ్ళీ ఇవాళ మేము తెరుస్తామని చెప్పిండ్రు, ఎప్పుడు మూసేస్తామో అనేది తెలియదు. అంటే ప్రజలకు ప్రభుత్వ సబ్సిడీ అవసరమా? చదువుల్లో ప్రతి ఒక్క పిల్లవాడి చేతిలో మినిమం 15-20 వేల సెల్ ఫోన్ ఉంటుంది. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అవసరమా అని అడుగుతున్నాను. ఇది అభివృద్ధికి ఒక ఆశాజ్యోతి కాదా అని అడుగుతున్నా.
ఫీజు రియంబర్స్మెంట్ అంటే బిచ్చంతో సమానం. మేము కన్న పిల్లలకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది ఏంటి, మేమే చదివిపించుకుంటామని ధైర్యంగా యావత్ తెలంగాణ నిలబడ్డప్పుడు వాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ అవసరం లేదు. అందుకోసం ఫీజు రియంబర్స్మెంట్ షట్ డౌన్. తప్పేముంది? అగ్రరాజ్యంలో ప్రతి సంవత్సరము కొన్ని సర్వీసెస్ షట్ డౌన్ చేసేస్తారు. నిధుల లేమి. అగ్రరాజ్యానికే లేని సిగ్గుమాలినతనం మనకు ఉంటే ఏం తప్పు ఉంది? మనం కూడా సిగ్గుమాలిన వాళ్ళమే. ట్రంప్కు రాని సిగ్గు మనకెందుకు? అది అలా ఉందంటే మెట్రో క్లోజ్, మెట్రో బంద్. అది వీళ్ళ పాపమా? కాదు. కేసీఆర్ హయాంలో స్టార్ట్ అయిన మెట్రో అప్పటి నుంచి 6,000 పైచిలుకు కోట్ల అప్పులో ఉంటే ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు ఇప్పుడు నిద్రలేచి మాకు నడపడానికి కాదు అని చెప్తున్నారు. ఇది నేను 8 ఏళ్ల క్రితం ఒక వీడియోలో చెప్పిన. ఎల్ఎన్టీ వాళ్ళు మొత్తం ప్రాజెక్టు కన్స్ట్రక్ట్ చేసి కమిషన్లు దొబ్బి లాస్ట్కు మెట్రోని నడపకుండా పారిపోతారు అని చెప్పిన. అది నా విజన్. ఎవడో సన్నాసులు రాస్తుండ్రు నీకు డిఫెన్స్ అట తెలియదు అని. అరే ఇడియట్స్, మీకు బేసిక్ నాలెడ్జ్ లేదు, కమెంట్స్ పెట్టడం తప్ప మీకు ఏం తెలియదు. నేను రెఫరెన్స్ ఇచ్చి మరీ నేను బల్ల కొద్ది వీడియోలు చేస్తాను. నేను మెట్రో సర్వీసెస్ బంద్. కానీ ఫేజ్ 2, ఫేజ్ 3 శంషాబాద్ టు ఫ్యూచర్ సిటీ మెట్రో, ఆర్ఆర్ఆర్, రైల్ రోడ్, రింగ్ రోడ్, అరే ప్రతి సేవ ఇట్లనే బంద్ అయిపోతాయి. ప్రతి ఒక్క సేవ బంద్ అవుతుంది. ఆరోగ్యశ్రీ బంద్ అయింది, మెట్రో బంద్ అయింది, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అవుతుంది. కానీ దసరాకు చీరలు పంచలు పంచబడతాయి. ఈ దుకాణం ఓపెన్ అవుతుంది. కొత్త దుకాణం ఇది. దసరా అంటే మనం అంతా ఎంత అభివృద్ధి చెందుతున్నాం, వాళ్ళకు చీరలు దోతులు పంచుతున్నారు. అంటే గోచి గుడ్డకు తెచ్చిండ్రు లాస్ట్కు మన పరిస్థితి. ఇది తెలంగాణ యొక్క ప్రస్తుత పరిస్థితి. రైతు బంధు అది కూడా బంధు పడుతుంది, కానీ ఓట్లు పోతాయని 3 నెలలు 4 నెలలకు లేట్ అయినా ఆ బంధు మాత్రం ఇస్తున్నారు. అంటే ఆడవాళ్ళని ఆకట్టుకునేలా ఫ్రీ బస్సు, సన్నబియ్యము, చీరలు, అంటే ఇలాంటివి ఇచ్చి ఆడవాళ్ళని ఆకట్టుకుంటే ఓట్లు పడతాయని వీళ్ళ భావన. లక్ష కోట్ల మూసీ ప్రక్షాళన, 18,000 కోట్ల 12 వరుసల అమరావతికి రోడ్డు విస్తరణ, ట్రిపుల్ ఆర్కి వేరే 1,000 కోట్లు, రేడియల్ రోడ్లకు 100 కోట్లు, ప్యారలల్ రోడ్డుకి 300 ఫీట్ల రోడ్డుకు అదొక కొన్ని కోట్లు. అంటే అగ్రరాజ్యం అమెరికా షట్ డౌన్ చేసినప్పుడు మనం కూడా షట్ డౌన్ చేయడంలో తప్పేముంది? కొన్ని నెలలు ఈ సేవలు ఉండవు, తర్వాత బాగుపడి మేము మెరుగుపడి మంచి మంచి సేవల్ని అందిస్తాం.
మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులకు 4-5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఒక సుమారు 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి. మన అదృష్టం ఏమంటే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సర్కార్ను పూర్తిగా అర్థం చేసుకున్నారు. అంటే ఇంత అర్థం చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రపంచంలో లేరు అని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు వీళ్ళ పేషెన్స్కి మెచ్చి ఒక సర్టిఫికేట్ కూడా మనకి ఇచ్చారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ విత్ అట్మోస్ట్ పేషెన్స్ అని ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. గవర్నమెంట్ పట్ల నిబద్ధతతో ఇచ్చిన శాలరీలు ఫస్ట్కు పిచ్చుకొని పని చేసినా చేయకపోయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా 5 డిఏలు 2 పిఆర్సీలు పెండింగ్ పెట్టుకొని పని చేస్తున్న ఏకైక ప్రభుత్వ ఉద్యోగులు మన ఉద్యోగులే. ఆ నిబద్ధతతోనే ఇప్పుడు రాష్ట్రం ఇట్లా నడుస్తుంది. మరి ఇంత సంపద ఉన్నప్పుడు ఈ భూమి రేట్లు పెంచడము, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడము, లక్షల ప్లాట్లు అమ్ముడుపోతున్నాయి ప్రతి నెల. అంటే అభివృద్ధి లేకనే అమ్ముడుపోతాయా? అమ్ముడు పోకపోతేనే వెస్ట్ హైదరాబాదులో ప్రతి అడుగుకు 50 అంతస్తులు, 30 అంతస్తులు, 40 అంతస్తుల టవర్స్ కడతా ఉన్నారా? అసలు గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా నేను వీడియోస్ ఎట్లా చేస్తున్నాను నాకే సిగ్గేస్తుంది. ఇంతంత అభివృద్ధి కండ్ల ముందు జరుగుతుంటే వందలాది వేలాది గణేష్ ప్రతిమలు నిమజ్జనం అవుతుంటే దానికి ఏమర్థము? చందాలు ఇస్తున్న జనాల దగ్గర డబ్బులు మస్తున్నాయని అర్థం. అవునా కదా? మొన్న శ్వేతా గార్డెన్స్లో డ్యామేజ్ చీరల సేల్ అయితే సంతల పశువుల కన్నా ఘోరంగా ప్రవర్తించారు మన తెలంగాణ ఆడబిడ్డ. అంటే రేవంత్ రెడ్డి దసరా చీరలు ఇచ్చే కన్నా ముందు వాళ్ళ తడాకా ఏమో చూపించారు మన హైదరాబాద్ మహిళలు. శ్వేతా గార్డెన్స్ కొత్తపేటలో ఇప్పుడు వైరల్ అవుతున్న షార్ట్స్, కింద పడ్డ చీరలు కూడా ఏరుకొని కండ్లకు అద్దుకొని తీసుకుంటున్నారు. అంటే డబ్బులేమితో సతమతమవుతున్న తెలంగాణకు అంత వందల మంది నారీమణులు కదిలొచ్చి మొన్న నేపాల్లో వచ్చిన చైతన్యం ఇప్పుడు డ్యామేజ్ శారీ సేల్లో కనిపించింది. నేపాల్లో జరిగిన ఉద్యమం శ్వేతా గార్డెన్ డ్యామేజ్ శారీస్ సేల్లో నాకు స్పష్టంగా కనిపించింది. అదే చైతన్యం, అదే అగ్ని, కండ్లలో అగ్ని, కాళ్ళు చేతుల్లో అదే బలం. డ్యామేజ్ చీరలు తక్కువలో దక్కించుకోవాలనే ఒక కసి మన ఆడబిడ్డల కండ్లలో కనిపించిందంటే రేవంత్ రెడ్డికి ఇది ఒక వార్నింగ్. రేపు నువ్వు దసరా చీరలు క్వాలిటీ తగ్గినాయన్నా కిమ్మనకుండా మన నారీమణులంతా అవి వేసుకొని నీకు ఆశీర్వదిస్తారు అని ఇదొక ఇండికేషన్. డ్యామేజ్ చీరలే కొనుక్కు కక్కుర్తి పడి కింద మీద పడి బిచ్చపొళ్ళ కన్నా ఘోరంగా బిహేవ్ చేసిన ఈ ఆడవాళ్లను మనం ఎంత పొగిడినా తక్కువే. అంటే ఈ తెలంగాణ యొక్క ఆర్థిక ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. డ్యామేజ్ చీరల కోసం ఇంత ఎగబడ్డారంటే ఇక రాబోయే దసరాకు నారీమణులు ఎలా ఎగబడుతున్నారు అంటే దానికి కారణమేమి? ఆర్థిక పరిపుష్టత. ప్రతి ఒక్కడి ఇంట్లో కోట్లాది రూపాయల డబ్బు. ఇవాళనే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏడీఈ అట. పాపం అనగారిన వర్గాలకు చెందిన చదువుకొని ఆ పోస్టు సంపాదించుకొని ఇంత కష్టపడి ప్రజలకు సేవ అందిస్తున్న ఆ అంబేద్కర్ అనే పేరున్న ఏడీఈ, అంబేద్కర్ అట ఆయన పేరు. అంటే అంత ఆయన పేర్లోనే ఆ అంబేద్కర్ అని ఉందంటే
ఆయన పనిలో ఎట్లుండేవాడు. అలాంటి అమాయకుల వ్యక్తిపై 15 చోట్ల రేడేస్తే వాళ్ళ ఇంట్లోనే 2 కోట్ల క్యాష్ దొరికితే దాన్ని పబ్లిక్గా చేసి ఆ ఎలక్ట్రిసిటీ ఏడీని అవమానిస్తారా? కేవలం 2 కోట్లు దొరికినాయి. మంచం కింద దాబెట్టుకున్న 2 కోట్ల కక్కుర్తి పడ్డ ప్రభుత్వం పేరులోనే అంబేద్కర్ ఉన్న ఒక వ్యక్తిపై అలాంటి అంటే అంత మానవీయత లేకుండా, అంటే మానవ కోణం లేకుండా రేడ్స్ చేయడము, అది 15 చోట్ల. ఆయన పేరే అంబేద్కర్ అని ఉంటే అసలు ఆ పేరు చూడంగానే రేడ్స్ కావద్దు. కానీ మన ప్రభుత్వం నిర్వాహకం అలా ఉంటుంది. ఆ రిజర్వేషన్లు పొందుతూ, ప్రభుత్వ సబ్సిడీలు తిని, ఫీజు రియంబర్స్మెంట్లు పొందుతూ, నానా ఎంట్రన్సులు రాసి జస్ట్ క్వాలిఫై అయ్యి మినిమం మార్క్స్ వచ్చి అంచెలంచెగా ఎదుగుతున్న ఏడి అంబేద్కర్ గారికి నా క్షమాపణ. మీరు సేవలు అందించే ఆ సేవను గుర్తుపట్టని ప్రభుత్వం 15 చోట్ల మీ బంధువులపై కూడా రేడ్స్ చేసి వందలాది కోట్ల భూములు, ప్లాట్లు, కేవలం 2 కోట్ల రూపాయల మీ మంచం కింద దాపెట్టుకున్న డబ్బుకు కక్కుర్తి పడ్డ ప్రభుత్వానికి నేనేమనాలనో నాకు అర్థమవుతుంది. నేను నిన్ననే చెప్పిన నా వీడియోలో, పాపం రిజర్వేషన్ వల్ల ఏదో మినిమం మార్క్స్తో అంచెలంచెలుగా ఎదుగుతుంటే చూడలేక కండ్లలో కారం పడి వీళ్లపై ఏసీబీ దాడు. నేను క్షమాపణ కోరుతున్నా. రెండు కోట్లు పెద్ద అమౌంట్. 500 కోట్లు 600 కోట్లు పట్టుకుంటారు. ఒక 200 కోట్ల మంచం కింద దాచుకుంటే అసూయతో అసలు ఆ పేరు చూసైనా వణికిపోవాలి ప్రభుత్వం. రేపు ఓట్లు పడతాయా, ఈయనపై ఏసీబీ రేడ్ చేస్తే రేపు ఓట్లు ఎట్లా, ఏ ముఖంతో అడగాలి అని సోయలేని ప్రభుత్వం. ఎవరి దగ్గర డబ్బు లేదు. ఆ ఏడీ దగ్గరనే మంచం కింద 2 కోట్లు ఉంటే ఇక పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతెంతమంది సీనియర్ క్యాడర్ల మంచాల కింద, టాయిలెట్ల కింద, బీరువాలలో, ట్రంకులలో ఎన్నెన్ని కోట్లు మూలుగుతుంటాయో. అంటే దీంతో ఏం తెలుస్తుంది? మొన్న పాపం ఒక యువతి ఆ వెస్ట్ హైదరాబాద్లో 4 లక్షల లంచం పుచ్చుకుంటుంటే ఏసీబీ వాళ్ళు దాడి చేసి ఆమె చెయ్యి పట్టుకొని ఆ గ్లాసు నీళ్లలో ముంచుతుంటే ఆమె ముఖంలో ఉన్న కళబోయి ఆమె ఏడుస్తుంటే కరగని ఏసీబీ వాళ్ళు ఆ రంగు మారిన గ్లాసులో నీళ్ళని ఎవిడెన్స్గా చూపి ఆమెను అరెస్ట్ చేయడం ఎంతవరకు ఇది న్యాయమని నేను అడుగుతున్నా. గ్రూప్ 1 గ్రూప్ 2లో కష్టపడి సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని ప్రభుత్వం అన్నీ యూజ్ చేసుకొని క్వాలిఫై అయ్యి అక్కడ కూర్చొని కేవలం ఒక శాంక్షన్ చేయడానికి 4 లక్షలు అసలు ఏంచకుండానే డ్రాలో పెట్టుకుంటే అంటే ఎంత నమ్మకం ఉండాలా మీకు? 4 లక్షలు ఇస్తున్నాడంటే ఇస్తున్నాడు అనుకొని ప్రసాదం అనుకొని పుచ్చుకొని డ్రాలో పెట్టుకోవడం తప్ప అని అడుగుతున్నా. ప్రజల దగ్గర డబ్బు ఉంది, వాళ్ళు విరాళాల రూపంలో ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తుంటే మీకేమంట అంటున్నా. మీరు డిఏ ఇయ్యరు, మీరు పిఆర్సీ ఇయ్యరు కనుక వాళ్ళ శక్తి కొలది వాళ్ళు ప్రజల దగ్గర ఆ డబ్బును తీసుకుంటుంటే తట్టుకోలేని ప్రభుత్వం తానీయదు, అమ్మ అడుక్కోనియదు అనే చందంగా హింస పెడుతుంటే యావత్ తెలంగాణ షేక్ అవుతుంది.
బందే. మెట్రో రైల్ బంద్, ఆరోగ్యశ్రీ బంద్, అన్నీ బంద్. అసలు రేపు అసలు ప్రభుత్వం అంటే అసెంబ్లీ ఓపెన్ అవుతుందా లేదా? ఏముందని అసెంబ్లీ పెట్టాలి? పంటలు పుష్కలంగా పండుతున్నాయి, 12 లేన్ రోడ్స్ వస్తున్నాయి, రింగ్ రోడ్ వస్తుంది. ఊటలాగా సిటీలో ఊటల్లాగా నీళ్లు ఎక్కడంటే అక్కడ నిండిపోతున్నాయి. కొంతమంది నాలాలో కొట్టుకోపోతున్నారు. అంటే పుష్కలమైన నీళ్లు. ప్రకృతి పరవశిస్తుంది హైదరాబాద్ని చూసి. కానీ మన కుళ్ళు బుద్ధి ఎలా ఉందంటే ఆ అభివృద్ధిని మనం చూడలేకపోతున్నాం. మనం మారాలి. మారే టైం వచ్చేసింది. ఇప్పుడు యావత్ స్టేట్లో ఓపెన్ ఉన్న ఒకే ఒక సర్వీస్ అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఒక్క ఆఫీస్ ఒకటి ఎప్పుడూ క్లోజ్ కాదు, 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది. ఎప్పుడైనా పోయి మీరు ఫ్లాట్లు కొనవచ్చు, అప్రూవల్ తీసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఫ్యూచర్ సిటీ ఆ ఆఫీస్ మాత్రం 24 అవర్స్ ఓపెన్. ఎప్పుడైనా కాల్ చేసి మీకు తోచింది వాళ్ళకి సమర్పించుకుంటే అప్రూవల్ వితిన్ 24 అవర్స్లో వచ్చే ఏకైక సింగిల్ విండో సిస్టమ్ అక్కడ తీసి. ఫ్యూచర్ సిటీ అంటే అభివృద్ధికి ఒక 6 మెట్లు అన్నట్టు ఒక పుస్తకం రాసేటట్టు ఒక సిటీని డెవలప్ చేస్తున్నారంటే అది మన అదృష్టం అనుకోవాలి. ప్రజలకు అవసరం లేని అన్నీ బంద్ చేసేస్తున్నారు. రేపు రైతు బంద్ చేసినా మనం ఆశ్చర్యపోలేం. రైతు బంధు అవసరమా? రైతులకు పుష్కలంగా పండే పంటలు అమ్ముకుంటే కోటీశ్వర్లు అవుతున్నారు. వాళ్ళకు రైతు బంధు ఎందుకు? ఒకసారి మనం అందరం ఆ చైతన్యమైన హృదయంతో బుర్రతో ఆలోచిస్తే తెలంగాణ ఎలా దూసుకుపోతుందో అని ప్రతి ఒక్క బచ్చగానికి కూడా అర్థమవుతుంది. యాదాద్రి దిక్కు ఎందుకు పోవాలి అని ఫ్లైఓవర్ కూడా ఆగిపోయింది. అంటే అంటే ప్రాణం లేని ఫ్లైఓవర్ కూడా తెలుసు. యాదాద్రి దిక్కు పోయి ఏం చేస్తామని మధ్యలోనే ఆగిపోయిన ఫ్లైఓవర్ మనం ఉప్పల్ టు యాదాద్రి రూట్లో చూస్తున్నాం. గట్కేసారు. చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఆ ఫ్లైఓవర్ ఎందుకు అవుతలేదు ఇన్ని సంవత్సరాలుగా? అంటే దాంట్లో కూడా పౌరుషం, ప్రాణం ఉంది కనుక అది యాదాద్రి వైపు ఎందుకు పోవాలని ఆగిపోయింది. ప్రభుత్వ సొమ్మును రక్షిస్తుంది. దయచేసి అందరూ ఒకసారి తెలంగాణ వైపు చూడండి. అభివృద్ధిలో రాకెట్ కంట ఫాస్ట్గా దూసుకుపోతుంది తెలంగాణ. పెట్టుబడులు వెల్లువగా వచ్చి పడుతున్నాయి. అభివృద్ధి పతాక స్థాయికి చేరింది. అందరూ సుభిక్షంగా ఉన్నారు. అరాచక శక్తులు అక్కడక్కడ బందులు చేస్తున్నారు తప్ప తెలంగాణ వేగాన్ని ఎవ్వరూ అందుకోలేకపోతున్నారు. చంద్రబాబుకు ముచ్చమటలు పట్టించేలా అభివృద్ధి తెలంగాణలో జరుగుతుంది. మన ఫ్యూచర్ సిటీ ముందు ఆ ముదనష్టపు క్వాంటమ్ సిటీ ఏమి? జూజుబీ. బెంగళూరు దగ్గర వస్తున్న అదొక ఏఐ సిటీ జూజుబీ. మన ఫ్యూచర్ సిటీ బెస్ట్ సిటీ, 24 అవర్స్ కౌంటర్ ఓపెన్. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి ఒక కౌంటర్ ఓపెన్ చేసి అది 24 అవర్స్ ఓపెన్ హాట్ లైన్ ఉంటుంది. కాలు కొట్టు, పైసలు పెట్టు, పర్మిషన్ పట్టు.
ఇది 3 లైన్ల ట్యాగ్ లైన్. కాలు కొట్టు, పైసలు పెట్టు, పర్మిషన్ పట్టు. అభివృద్ధి ఇంకా దూసుకుపోయినట్టే. దయచేసి అంటే కుటిలత్వంతో, కుటిల భావనతో ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు దూసుకుపోతుంటే చూసి భరించలేని నాలాంటి వాళ్ళు చేసే విమర్శలను పట్టించుకోకండి. ఈ అభివృద్ధి చూసైనా ప్లాట్లు కొనండి, విల్లాలు కొనండి, ఫ్లాట్లు కొనండి. వెస్ట్ హైదరాబాద్ అయితే జిగేలు అంటుంది. మంచం కింద 2 కోట్లు దొరికినప్పుడు ఒక ఫ్లాట్ 2 కోట్లు పెట్టడంలో తప్పేం లేదనిపిస్తుంది. ఒక సామాన్యం బిలో మధ్య తరగతి అనగా అంటే ఎక్కడనో ఊళ్ళలో పుట్టిన వ్యక్తి ఇంత అభివృద్ధి చెంది మంచం కింద 2 కోట్లు పెట్టుకుంటున్నట్టే ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉంటాయి? ఇది అభివృద్ధి కాదా? మన సంకుచిత భావంతో మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కటి నెగటివ్గా అనిపిస్తుంది. కానీ ఇది అభివృద్ధి కాదా అని అడుగుతున్నాను. కాళేశ్వరంలో ముష్టి 1,00,000 కోట్లు తినేస్తే ఆ బక్క పల్స మనిషిని ఫార్మ్ హౌస్లో కూర్చోబెట్టడానికి మనకు మనసు ఎలా వచ్చింది అని అనిపిస్తలేదు. ఇప్పుడు 1,00,000 కోట్లు తిన్నాడు. ఆ బక్క ప్రాణానికి 1,00,000 కోట్లు తింటాడా? ఆ నింద వేయడానికి మనకు మనసు ఎలా వచ్చింది? రోజుకు సగం సీసా కొట్టే అధికారం లేదా? 200 కిలో స్కిన్లెస్ చికెన్ తినే అధికారం లేదా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి? 1,00,000 కోట్లలో ఎంత ఖర్చు అవుతుంది రోజుకు ఆయనకు, బక్క ప్రాణానికి? ఆ వ్యక్తిని ఫార్మ్ హౌస్లో కూర్చోబెడితే వాళ్ళ 2 పిల్లలు రోడ్డున పడ్డారు. వాళ్ళ ఆమె ఒక పార్టీ పెట్టుకుంటుంది, బ్యూటీ పార్లర్ మంచి బిజినెస్ వదిలేసి ప్రజాసేవ చేద్దామని. ఇంకా ఐబ్రోలు, ఈ పీకుడ్లు వద్దు అని, ఈ మేకప్లు, ఈ కటింగ్లు వద్దు అని 1,000 కోట్లు సంపాదించి అవి ధారాదత్తం చేసి ప్రజాసేవలో కవితమ్మ నిమగ్నమై ఉంటే మహిళలను ఎంతో పట్టించుకొని ఎప్పుడు మహిళల మధ్య ఉండే కేటీఆర్ ఆ మహిళా అభివృద్ధి కోసం ఎంతోమందికి ఫ్లాట్లు దానం చేసిన వీరుడు, శూరుడు కేటీఆర్. రకుల్ ప్రీత్ సింగ్కి 1.5 కోట్ల ఫ్లాట్ ఇస్తే కడుపు మండిన జనాలు అభియోగాలు మోపి ఆ అమాయక జీవిని పుట్టన పెట్టుకున్నారే. ఆ బక్క జీవి యొక్క 2 పిల్లలు ఇవాళ రోడ్డుపై పడ్డారే. ఆ ఓట్లేసిన ఆ చేతులకు సిగ్గులేదా అని అడుగుతున్నా. ఏ బటన్ నొక్కబోయి ఏ బటన్ నొక్కారు? ఆ 2 రాష్ట్రాల్లో కూడా జనాలకు అసలు సిగ్గులేదు. అసలు ఏ బటన్ నొక్కబోయి ఏ బటన్ నొక్కారో అక్కడ జగన్ పోయాడు, ఇక్కడ కేసీఆర్ పోయాడు. ఇది మన తప్పిదం కాదా? జ్ఞానం లేని ఓటర్లు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కలేని ఓటర్లకు ఓటేసే హక్కు లేదు అంటున్నాను. అందరూ మనం ఆలోచించాలి. మన తెలంగాణ అభివృద్ధి వైపు రాకెట్లా దూసుకుపోతుంటే మనం చప్పట్లు కొట్టాలి తప్ప విమర్శలు చేయడం మనకు సరికాదు అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మన రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కూడా మీ వంతు సహకారం అందించి ఇప్పుడు రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మన ప్రభుత్వాన్ని 100కు 100 సీట్లతో గెలిపించి అవసరం లేని అంటే సర్వీసెస్ అంతా మూతపడేటట్టు మనమే చేసి 1,000 కోట్ల ప్రభుత్వ ధనాన్ని మన చేతులతో మనమే మిగిలిచ్చి ఆ పేద
ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల అకౌంట్లలో వేస్తే వాళ్ళు రేపు మన పేరు చెప్పుకొని బతికే అవకాశం మీరు ఇవ్వాలి అని అందరినీ కోరుకుంటూ అభివృద్ధి చూస్తే తెలంగాణలో కనిపించదు. దానికోసం వెతకాలి. వెతికితే కానీ అభివృద్ధి మన తెలంగాణలో కనిపించదు. ఆ వెతికే నైపుణ్యం లేనంత వరకు, మన ప్రజల్లో చైతన్యం రానంత వరకు మన తెలంగాణ ఇంతే అని చెప్తూ నమస్కారం.